హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైదరాబాద్లో కాశ్మీర్ ఎప్పుడైనా విన్నారా? హైదరాబాద్లో కాశ్మీర్ అండి. ఏంటి నేను చెప్తుంది షాకింగ్గా ఉందా? హైదరాబాద్లో నిజంగానే కాశ్మీర్ అనేది ఎగ్జిబిషన్ అనేది ఉందండి. నిజంగా ఉంది. సమ్మర్లో మన అందరికీ చాలా కూల్ ప్లేస్ ఏంటి అంటే ఫస్ట్ మనందరం కాశ్మీర్ అనే చెప్తాం కదా. సో అలాంటి ఒక ఆపర్చునిటీ మనకి హైదరాబాద్లో ఉందండి. ఇది ఎక్కడ అంటే అంబేద్కర్ స్టాచ్యూ అందరికీ తెలిసిందే కదా. దానికి పక్కనే అనమాట కాశ్మీర్ ఎగ్జిబిషన్ అనేది చాలా బాగుంటుంది. అందరము చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు పెద్దలు అంతా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. సమ్మర్కి ఇది ఒక మంచి రిలాక్సేషన్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే లోపల మనకి ఫిష్ ఎక్వేరియమ్స్ అండ్ అలాగే వాటర్ ఫాల్స్, స్నో ఫాల్ అన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంత బాగుంటుంది అనమాట. లోపలికి వెళ్ళేసరికి ఇది టికెట్ వచ్చేసి 100 రూపీస్ పర్ హెడ్ ఉంటుంది. అండ్ లోపల అనమాట మనం ఎంత టైం అయినా ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. ఎవ్వరూ అబ్జెక్ట్ చేయరు. అండ్ లోపల వచ్చేసి మనకి పిల్లలు ఆడుకునేందుకు అన్ని టైప్స్ ఆఫ్ జాయింట్ వీల్ అండ్ అలాగే చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ అలాగే షాపింగ్కి ఆడవాళ్ళకైతే చెప్పక్కర్లేదు, ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయన్నమాట. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి కాశ్మీర్లో ఎటువంటి క్లైమేట్ అండ్ ఎటువంటి కల్చర్ ఎటువంటి లొకేషన్స్ కనిపిస్తాయో అవన్నీ మనకి ఇక్కడ వాళ్ళు కరెక్ట్గా సెట్ చేశారనమాట. సెట్స్ వేసేసి అండ్ అలాగే మనకు కూడా కంప్లీట్ కాశ్మీర్లో ఉన్న ఫీలింగే కనిపిస్తుంది. అండ్ అలాగే ఏంటంటే మనము ఇక్కడ స్నోఫాల్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మేము వెళ్ళేసరికి క్రౌడ్ ఎక్కువయ్యేసరికి స్నోఫాల్ అనేది మేము మిస్ అయిపోయాము. సో మాకు అది చాలా సాడ్నెస్ అనిపించింది. బట్ ఆ కూలింగ్ అనేది మాత్రం అలానే మెయింటైన్ చేశారు. ఓన్లీ స్నోఫాల్ అనేది మేము వెళ్ళేసరికి ఏమీ పెట్టలేదన్నమాట. సో మేము అది మిస్ అయిపోయాం. బట్ వాటర్ ఫాల్ అనేది అక్కడ కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. అండ్ కాశ్మీర్ లొకేషన్స్ అయితే అద్దరు కొట్టారు. సెట్స్ అన్నీ కూడా చాలా చాలా బాగా వేశారు. ఆ ఫ్లవర్స్ కానీ అండ్ అలాగే ఆ సీనరీస్ అండ్ అలాగే ఆ ఏరియాలో కనిపించే యానిమల్స్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ కరెక్ట్గా చాలా బాగా వేశారనమాట. ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి మనకి ఈవినింగ్ 4 PM to 10 PM అనుకుంటా. బట్ ఈవినింగ్ అయితే చాలా చాలా క్రౌడ్ చూడొచ్చు. అండ్ అలాగే వీకెండ్స్ అయితే మనం అసలు ఊహించలేమన్నమాట. అంతమంది కనిపిస్తారు. పిల్లలు కూడా చాలా చాలామంది ఉంటారు. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. పిల్లలతో వెళ్తే మాత్రం చాలా క్రౌడ్ ఉంటుంది. అండ్ ఒక్కో సెక్టార్ అయితే లొకేషన్స్ అదిరిపోయాయి. అండ్ మనం ప్రతి ఏరియాలో క్లియర్గా ఫొటోస్ తీసుకోవడానికి చాలా చక్కగా తీశారనమాట. ఆ గ్లాసెస్ నుంచి లోపలికి లొకేషన్ అంతా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఈ ఫ్లవర్స్ని చూసి మా పుణ్యం అయితే మురిసిపోయింది. ఎంత చక్కగా అనిపించిందో, తనకి బాగా నచ్చాయి. పిల్లలకైతే నో డౌట్ అనమాట నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేస్తారు ఆ లొకేషన్స్ని చూసి. స్నోఫాల్ పడుంటే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్లో మా పుణ్య పాప ఎంజాయ్ చేసేది. బట్ అది మిస్ అయిపోయింది. నెక్స్ట్ కానీ వాటర్ ఫాల్స్ ఉంది కదా, అది చూసి భలే ఎంజాయ్ చేసింది, లాలా లాలా అని చెప్పి. కానీ ఎక్కువ టైం అయితే మేము అక్కడ స్పెండ్ చేయలేకపోయాం. క్రౌడ్ చాలా చాలా ఉంది. అండ్ కొంత ఏరియా వరకునే మనకి ఏసీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. రిమైనింగ్ వాటర్ ఫాల్స్ ఏరియాలో అసలు ఏసీ లేదు కాబట్టి మనకి చాలా చాలా వేడి అనిపిస్తుంది. ఈ కాశ్మీర్ ఎగ్జిబిషన్లో ఎలా ఉంటాయి లొకేషన్స్ ఏంటి అంతా చాలా యాంగ్జైటీతో వెళ్ళామన్నమాట. బట్ లోపలికి వెళ్ళేసరికి లొకేషన్స్ అయితే కొంత ఏరియాలోనే పెట్టారు. ఇంకా కొంచెం మనకి ఫిష్ ఎక్వేరియమ్స్ కనిపిస్తాయి. ఇంకా రిమైనింగ్ వాటర్ ఫాల్స్ అనేది కొంచెం చిన్న చిన్నగా పెట్టారు, అంతే అనమాట. ఇంకా స్నోఫాల్ అనేది హైలైట్ ఉండాల్సిందే, అది లేదు. ఇంకా అంతే ఫైనల్ అక్కడి నుంచి మనకి బయటకు వచ్చేస్తే పిల్లలవి ఆడుకునేటి వెహికల్స్ అవన్నీ, ఇంకా నెక్స్ట్ షాపింగ్కి సంబంధించిన అన్ని వెరైటీస్ ఆఫ్ అన్ని ఎగ్జిబిషన్స్లో మనకి ఎలా కనిపిస్తాయో షాప్స్ అన్నీ రొటీన్గా అలానే కనిపించాయి అనమాట. సో మేమైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాము. బట్ అది ఏమాత్రం రీచ్ అవ్వలేదన్నమాట కాశ్మీర్ ఎగ్జిబిషన్లో. సో మేము చాలా ఫీల్ అయ్యాం. దానికి మాత్రం స్నోఫాల్ మెయిన్లీ మిస్ అయినందుకు ఫీల్ అయ్యాం అనమాట. బట్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఎలానా అయిపోయింది కదాలే అని కొంచెం అట్లా చిల్ అయ్యి షాపింగ్స్ చేసుకొని ఇంకా అలా ఇంటికి వెళ్ళామన్నమాట. సో ఈ వాటర్ ఫాల్స్ దగ్గర మా పాప అయితే అస్సలు వాటర్ ఫాల్స్ దగ్గరికి పోదామన్న లాలా లాలా అని చెప్పి ఉంది. ఇంకా అక్కడ ఆ క్రౌడ్ వల్ల ఇంకా ఎక్కువ టైం అయితే మేము ఉండలేకపోయాము.
అది ఫైనల్ అనమాట. ఎగ్జిట్ వేది వచ్చేసాము. ఇంకొంచెం ఎక్స్ట్రా వాళ్ళు లొకేషన్స్ యాడ్ చేసి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది నాకైతే కాశ్మీర్ ఎగ్జిబిషన్లో. అండ్ ఇవన్నీ మనకి తెలిసినవే, అన్ని ఎగ్జిబిషన్స్లో కామన్గా దొరుకుతాయి. బట్టలు, లేడీస్ యాక్సెసరీస్ అండ్ అలాగే ఫుడ్ ఐటమ్స్, కొంచెం చిల్ అయ్యేందుకు పిల్లలకి, ఇవన్నీ కామనే ఇంకా. సో మాకు ఇక్కడ ఏమేమి కావాలి ఏంటి అని చెప్పి కొంచెం షాపింగ్ చేసేసి ఇంకా కొంచెం టైం అట్లా స్పెండ్ చేసేసి ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట ఇంటికి. ఇది మా కాశ్మీర్ ఎగ్జిబిషన్లో ఉన్న సరదా అనమాట. సో మేమైతే కొంచెం యాంగ్జైటీగానే ఫీల్ అయ్యాం, ఎగ్జిబిషన్లో ఏముంటుంది ఏంటి కాశ్మీర్ అని చెప్పి అనగానే. బట్ మా ఆయన వచ్చిన డిస్టెన్స్ అంతా కూడా లేదు కదా, మేము ఇక్కడ టైం స్పెండ్ చేసినది అనేసి అనమాట నవ్వుకుంటున్నాం. ఇంకా పిల్లలకి అయితే చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ కనిపించాయి అండ్ అలాగే ఫుడ్ ఐటమ్స్ కనిపించాయి. మా పాప ఏదో చిన్న చాక్లెట్ అడిగింది, అది తీసేసుకొని ఇంకా మా బావ ఏదో బందర్ లడ్డు, బందర్ హల్వా ఏదో తీసుకున్నాడు, స్వీట్ ఐటమ్ అనమాట. అంతేని ఇంకా దానికి మించి ఇంకా రిమైనింగ్ ఫుడ్ ఐటమ్స్ ఏది మేము ట్రై చేయలేదన్నమాట ఎగ్జిబిషన్లో. అండ్ అలా చూసుకుంటూ ముందుకు షాప్స్ అన్నీ పోయాము. మా పాపకి ఏదైనా రైడ్ చేయిద్దాం చిన్నదని చెప్పి చూస్తున్నాము. అక్కడ మా పాప ఏవో బొమ్మలు చూసింది, అక్కడ ఆగిపోయి ఇంకా ఆ బొమ్మల్ని చూపిస్తూ ఉండిపోయిందనమాట. తను ఏమి బొమ్మలతో ఆడదు కానీ తనకి బొమ్మలు కావాలి. అది చిన్నపిల్లలతో వచ్చిన అలర్ అనమాట. అండ్ అలా ముందుకు వెళ్తే మాకు అక్కడ చిన్న రైడ్ కనిపించింది. పేరెంట్ ప్లస్ ఒక చైల్డ్ ఇద్దరిని తీసుకుపోయి రైడ్ చేపిస్తుంది అది మనకి. సో దానికి టికెట్ వచ్చి 80 రూపీస్ అట్లా వాళ్ళు ఛార్జ్ చేశారనమాట. మనం ఇది చిన్నప్పుడు చూసుంటాం కదా గుర్రాలది, మళ్ళీ అక్కడ ఆ ఎగ్జిబిషన్లో కనిపించిందని చెప్పి అట్లా క్యాప్చర్ చేసా. నేనైతే ఎక్కిన రైడ్ మా పాప నేను కలిపి ఎక్కిన రైడ్ చాలా ఎంజాయ్ చేసింది మా పాప, చాలా బాగుంది కూడా. आवाज चिचू हाँ ए चिचू 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 ए चिचू రైడ్ అయితే పున్నుకి నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేసిందనమాట, మాటల్లో చెప్పలేము. తన అసలు యాంగ్జైటీ ఇంకా లెక్క చేయలేనంత అనిపించింది. పున్ను భలే ఎంజాయ్ చేసిందనమాట. అండ్ ఇంకా అక్కడ నుంచి ఇంకా చక్కగా వెళ్ళిపోయాం. వర్షం కూడా స్టార్ట్ అయిపోతుందనమాట. ఇంకా అదొక్క రైడే ఆడాము, ఇంకే రైడ్ కూడా టచ్ కూడా చేయలేదు. ఇంకా లాస్ట్లో వచ్చే ముందు కార్స్ కనిపించాయి, పున్ను పాపకి ఎక్కించుదామని చెప్పి ఇంకా అనుకున్నాం. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ కార్లో కొంచెం అట్లా టైం స్పెండ్ చేస్తుందని కూర్చోపెట్టాం, బట్ రైడ్ అయితే చేయించలేదన్నమాట. ఇంకా అంతే, పున్ను కార్లో ఎంజాయ్ చేసిన తర్వాత వీడియో తీసేసి వెంటనే ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. పున్ను పీచ్ మిఠాయి కొనమని చెప్తే పీచ్ మిఠాయి కొనేసి ఇంకా వెయిటింగ్ అన్నమాట మా బావ కోసం. ఇంకా బయట వచ్చేసి నైట్ లొకేషన్ అయితే అద్దరింది, ఒక నెక్స్ట్ లెవెల్లో పెద్ద జాతరలాగే కనిపించింది అనమాట. ఇది నైట్ వ్యూ అనమాట, కాశ్మీర్ ఎగ్జిబిషన్ యొక్క నైట్ వ్యూ. సో ఇది వీడియో అనమాట, ఇంతటితో అయిపోయింది. సో నా ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.